ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణపై రెడ్కో డిఏ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ చెప్పారు. హైదరాబాద్లో 9 ప్రాంతాలు సహా ఖమ్మంలో ఒకచోట సోదాలు జరుగుతున్నాయి. ముత్యం వెంకటరమణ పేరిట కమర్షియల్ బిల్డింగ్స్, 3 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ గుర్తించారు. ఆయన భార్య స్వప్న పేరిట ఎంఎస్ ముత్యం కన్స్ట్రక్షన్స్లో 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ గుర్తించామన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ కోట్లలో ఉంటుందని డీఎస్పీ మాజిద్ అలీఖాన్ తెలిపారు. ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుతో కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తి పత్రాలు, నగదు, బంగారం, విదేశీ మద్యం, విలువైన ఫర్నిచర్ గుర్తించామని, వాటి విలువ లెక్కింపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని మాజిద్ అలీఖాన్ వెల్లడించారు. హైదరాబాద్లో ఒక 9 ప్లేసెస్లో ప్లస్ ఖమ్మంలో ఒక ప్లేస్లో టోటల్ 10 ప్లేసెస్లో సర్చెస్ నడుస్తున్నాయండి. డిఫరెంట్ టీమ్స్ ఉండేసి. సో ఇందులో భాగంగా ఇప్పుడు వరకు అయితే మనము 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఐడెంటిఫై చేశామండి. ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+3 కమర్షియల్ బిల్డింగ్ ఆంజనేయ నగర్ మూసాపేటలో ఐడెంటిఫై చేశాము. అలాగే ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+5 కమర్షియల్ బిల్డింగ్ గుట్టల బేగంపేట ఖానామెట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా అండి ఒక 4 కంపెనీల పేర్లు, అంటే భార్య పేరు మీద 4 కంపెనీస్ ఫ్లోట్ చేసి అందులో ఒక 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది కాకుండా మనము ఇంకా ఒక బ్యాంక్ లాకర్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లాకర్ దాన్ని ఓపెన్ చేస్తామండి. అలాగే ఒక 3 వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. క్యాష్, గోల్డ్ అండ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది కూడా ఐడెంటిఫై చేసామో అది ఎంత ఉంది అనేసి మనం ఇంకా ఎస్టిమేషన్ చేసేది పెండింగ్ ఉందండి. ఎస్ అండి. మనకు విదేశీ మద్యం కూడా అరౌండ్ 18 to 20 బాటిల్స్ ఐడెంటిఫై చేసామండి. సో అది ఎక్సైజ్ వాళ్ళకి చెప్తాము. ఇట్స్ సబ్జెక్ట్ ఆఫ్ ఎక్సైజ్ అండి, వాళ్ళు వచ్చి చూసుకుంటారండి. ఎస్ అండి, ఉందండి. అన్ని దాన్ని మనం ఇంకా ఎస్టిమేట్ చేసేది పెండింగ్ ఉందండి. అవునండి. సోదాల అనంతరం అండి మనము వెంకటరమణ గారిని ఏసీబీ జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఏసీబీ జడ్జి గారు ఆయన రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుందండి. ఇది సాయంత్రం అవ్వచ్చండి, రాత్రి వరకు కూడా డిపెండింగ్ అపాన్ మనకు ఇంకా టైం పడుతుందండి. రాత్రి వరకు జరుగుతాయండి సెర్చెస్.